వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే మ్యాంగో లస్సీ. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేసవిలో పెరుగు మజ్జిగ తప్పకుండా తీసుకోవాలి కదా అందరం. ఎలాగో వేసవిలో మనకి మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఇలా ఈజీగా మ్యాంగో లస్సీని చేసేసుకోవచ్చు. ఇది చెప్పాను కదా, ఇది చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 మామిడికాయలని తీసేసుకున్నాను. కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇవి. నీట్గా వాష్ చేసేసి తొడిమ కట్ చేసేసుకోవాలి. తొడిమ కట్ చేసేసి ఇలా పీలప్ చేసేసుకోవాలి. రెండింటిని ఇలానే చేసేసుకొని పీసెస్లా కట్ చేసేసుకోవాలి. పీసెస్ మన ఇష్టం అన్నమాట. కొంచెం మీడియం సైజులో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం చిన్నగా అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం మరీ చిన్నగా కాదు, కొంచెం నార్మల్గా చేసేసుకుంటున్నాను. ఇలా ఈ సైజులో పీసెస్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇలా 2 కాయల్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఒక జ్యూసర్ మిక్సీ జార్ తీసేసుకోవాలి. తీసేసుకొని అందులోకి పెద్ద కప్పుతో ఒక 3/4 కప్పు వరకు తీసేసుకున్నాను పెరుగుని. కొంచెం బాగా కమ్మగా ఉండే పెరుగు తీసేసుకోండి, చాలా బాగుంటుంది లస్సీ. తర్వాత షుగర్ యాడ్ చేసేసుకోవాలి, చక్కెర మీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసేసుకోండి. మ్యాంగో కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేశాను. పెరుగు తీసుకున్న కప్పులోకి కొంచెం వాటర్ వేసి ఇందులోకి వేసుకున్నాను. తర్వాత ఇందాక కట్ చేసుకున్న పీసెస్లో ఒక హాఫ్ వరకు ఇందులోకి వేసేసుకున్నాను. మూత పెట్టేసి ఇలా మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి. అంతే, మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఇంకా గ్లాసులోకి వేసేసుకొని తాగేసేయడమే. చూసారు కదా ఎంత ఈజీనో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తాగాలనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్గా తాగేసేయచ్చు. మీరు కొంచెం చల్లని పెరుగు తీసుకోండి, చల్లగా ఉండే నీళ్ళు కూడా తీసుకోండి, చల్లగా ఉంటుంది. లేదు అంటే ఇలా చేసిన తర్వాత కాసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేసేయండి. చల్లగా తాగాలనుకునే వారి కోసం చెప్తున్నాను. అలా ప్లెయిన్గా అయినా తాగేసేయచ్చు. లేదు అంటే ఇందాక నేను హాఫే వేసాను కదా, మిగతా హాఫ్ ఇలా వేసేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇలా తినడం వల్ల. ఇలా మ్యాంగో పీసెస్ని ఇందులోకి వేసుకొని, లేదు అంటే ఇవి చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ని ఇవి స్టార్ట్ చేసేటప్పుడే, ఇది లస్సీ స్టార్ట్ చేసేటప్పుడే నానబెట్టి పెట్టేశాను అనమాట. నానిపోయాయి. ఒక 20 మినిట్స్ లేదు అంటే హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఇలా అయినా ఇవి వేసుకొని అయినా తినేసేయచ్చు. కొంచెం పలుచగా చేసుకుంటే తాగేసేయచ్చు, కొంచెం చిక్కగా చేసుకుంటే తినేసేయచ్చు అనమాట. ఇలా స్పూన్తో తినేసేయచ్చు. అది ఎవరి ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది కదా. అలా మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం అనమాట. మనకి టేస్ట్ బాగుంటే చాలు. అలాగే ఏ రెసిపీస్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. నేనైతే నా స్టైల్లో ఇలా చేసేసాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.